దీనికి సమయం అంటూ చెప్పాను కదా! సప్తమి. సప్తమి అంటే శివుడు మనం అమావాస్య రోజు శివుడిని మనం కొలవం. ఎందుకు? ఆయన ఎక్కడుంటాడు? క్రీడాలయం లేదా శ్మశానంలో ఉంటాడాయన. అంటే ఈ 2 తిథులు ఉన్నప్పుడు ఈ 2 ప్లేస్‌లో ఉన్నప్పుడే మనకు ఆటలాడాలి. ఎదుటోడిని మీకు ఎవరైనా ప్రయోగాలు చేస్తే వాడిని ఆటలాడాలా? వాడితోటి నువ్వు ఆట ఆడాలి కదా! అన్నప్పుడు శివుడు ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ ప్రయోగాలు మనం చేయాలి. నేర్చుకోవాలి. ఉపాసనలు చేయాలి. చేసిన తర్వాత ఈ మంత్ర ఉపాసన చేసిన 10,000 సార్లు చేసిన తర్వాత ఒక 108 సార్లు నీటిని అభిమంత్రించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వచ్చారో నీ దగ్గర చేతబడి పెట్టిందని, ఏదో వచ్చిందని, ఏదో మొత్తం ఎట్లయిపోతారంటే మనుషులు ఆ నెగెటివ్ ఎనర్జీ మొత్తం ఫామ్ అయిపోయేసరికి మొత్తం అసలు ఏమీ తెలియదు. ఎలా అయిపోతారంటే అసలు ఒక పిచ్చి పట్టిన ప్రపంచంలో అయిపోతారు. అదొక వాడికి మైండ్‌లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అట్లాంటివి మీరే చేసుకోండి. ఈ ఉపాసన చేస్తే తప్పేం లేదు. ఏమంటారు కదా! తల్లిని మించిన దైవం లేదు. నేను చాలామందికి నేను ఇది చెప్పానమ్మా ఇది నేర్చుకోండి.